హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో, ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే కింగ్ అండ్ వాటర్ రిటర్న్ టు ఒరిజిన్స్. అండ్ లోకం చెప్పారు, చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. అర్థం ఉండాలి. సో, ఎనర్జిక్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ ఇది. సో, మీరు చూడొచ్చు ఇక్కడ వాటర్ ఫిల్టర్ ప్యూరిఫైయర్స్. లైక్ ఎలా అయితే మనం మామూలుగా వాటర్ ప్యూరిఫై చేస్తాం కదా ఇంట్లో. సో, ఆ విధంగా ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ వాటర్ ప్యూరిఫైయర్ గురించి రీసెంట్‌గా ఫ్యూ డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ లైక్ ఒక వ్యక్తి నాకు కాంటాక్ట్ అయ్యి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఒకసారి కలవని చెప్తే నేను వెళ్లి కలిసాం. సో, హి వాస్ క్లియర్‌లీ బ్రీఫ్‌గా ఇన్ డెప్త్‌గా ఒక లైవ్ డెమో ఇస్తూ ఈ ఫిల్టర్ నుంచి వచ్చిన వాటర్ ఏ విధంగా మన హెల్త్‌కి చాలా మంచిది. రైట్ నౌ మనమున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో పొల్యూషన్ గాని, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్ లైక్ ప్రతిదీ కెమికల్స్ వాడటం వల్ల మన హెల్త్ ఎలా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ ఐ వాస్ సో షాక్, లైక్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం రెగ్యులర్ తాగే వాటర్ లైక్ ఆరో వాటర్ గానీ, మినరల్ వాటర్ గానీ, లైక్ ట్యాప్ వాటరే గానీ, ఇంకా మిగతా ప్యాక్డ్ వాటర్ బాటిల్స్ వాటర్ తాగటం, కూల్ డ్రింక్స్ గానీ, ఆల్కహాల్ మన లైక్ టానిక్స్ కొన్ని కెమికల్స్ మన బాడీకి ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి. ఆ డ్యామేజ్ కాకుండా మన బాడీని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి లైవ్ డెమో ఇచ్చారు. చాలా బావుంది. ఫస్ట్ ముందు అసలు డెమో చూడండి. ఆ డెమోలో ఎంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారో. ఆ డెమో చూసిన తర్వాత అసలు ఏంటి టాపిక్, ఇలా చెప్పారు, అసలు ఏం చెప్పారు అని చెప్పేసి మీకు నేను చెప్తా. ఫస్ట్ అయితే వీడియోని వాచ్ చేయండి. డిస్ప్లే ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా మన వాతావరణం పొల్యూటెడ్ జోన్లో ఉందా లేదా మీకు లైవ్గా అనిపిస్తుంది. 100 అంటే పొల్యూటెడ్ జోన్లో ఉంది. ఓకే. నేనేమంటున్నా ఇక్కడ ఉన్న వాతావరణం చేంజ్ చేయలేను, కానీ నా వాటర్తో ప్రతి ఒక్క కణానికి ఆక్సిజన్ యూజ్ చేస్తా అంటున్నా. పాసిబిలిటీ ఉందా లేదా? మీ గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది? 236 చూడండి, అక్కడ ప్లస్ ఉంది. -1 ఉన్నా కూడా హెల్ప్, -1 ఉన్నా కూడా హెల్ప్. ఓకే. బట్ ప్లస్ 200 ఎబో ఉంది. 200 రైట్. మరి ఇప్పుడు క్యాన్ యూజ్ చేస్తున్నాను. వాటర్ క్యాన్ ఎంత ఉంది ఇది? 253 దానికంటే 255 సో ఎవరైనా గెస్ట్ వస్తే కూలింగ్ తీసుకొస్తాను. కూల్ డ్రింక్ ఇది ఎంత ఉంది? 440 కంప్లీట్ బ్యాడ్ దానికి మనం ఆల్కహాల్ వస్తాం. ఆల్కహాల్ స్ప్రైట్ కంటే తక్కువ ఉంచిన వాటర్ కెంగన్ వాటర్. ప్లీజ్ కెంగన్ వాటర్. సో ఇట్ హ్యాస్ -700 మీరు అక్కడ చూడండి, ఫ్రూట్స్లో వెజిటబుల్ ఏదైతే మైనస్ ఉంటుందో యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ చాలా ఎక్కువ. సో నేను కొంత క్వాంటిటీ తీసుకున్నాను. వస్తున్నాను. సో ఇది విటమిన్ సి. అయితే ఇది ఏమైంది, బాడీ ఒకవేళ ఇమ్యూనిటీ పవర్ తక్కువ అయితే ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మనకు హెల్త్ కండిషన్ ప్రాబ్లమ్ అయ్యి మళ్ళీ ఫీవర్ కానీ ఇవన్నీ కంట్రోల్స్ అయ్యి, మరి ఈ వాటర్ను ఈ విధంగా చేయాలి, న్యూట్రల్ చేయాలి. పాసిబిలిటీ ఉందా లేదా అది చూద్దాం. పాసిబిలిటీ ఉందా లేదా? సో హెల్త్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, మళ్ళీ మన పనికి మనం వెళ్తున్నాం. బట్ నేనేమంటున్నా అంటే నేను నెక్స్ట్ డేనే హైదరాబాద్ వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, నాకు ఇంకా ఫీవర్ కంట్రోల్. ఓకే. సో మెడిసిన్స్, లాంగ్ టర్మ్ మెడిసిన్స్ కాకుండా ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఇంట్లో ఒక్కరు ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఇది మీ గ్రౌండ్ వాటర్. ఇది తాగలేక మనం ఆరో సిస్టమ్ వచ్చింది. ఇది ఆరో వాటర్. సో ఇంటికి వస్తే మనం కూల్ డ్రింక్ తీసుకొస్తున్నాం. సో ఇది ఆల్కహాల్. సో ఇది నా మిషన్ నుంచి వచ్చిన వాటర్. దిస్ ద వేరియేషన్. డిఫరెంట్ వాటర్, డిఫరెంట్ కలర్స్. ఇది సో గ్రౌండ్ వాటర్ న్యూట్రల్ ఉంది, కానీ ఒక జనరేషన్ బ్యాక్ వాళ్ళు ఆయన ఇప్పుడు అవుతున్నారా? ఎందుకంటే మనకంతా ఉన్న చేంజెస్ బ్యూటిఫుల్ ఆల్కలైన్ మారిపోతుంది. మరి మీరు ఈ ఆరో సిస్టమ్ వాటర్ తాగుతున్నారు, అది కూడా మారుతుంది. మరి స్ప్రైట్ ఏమైనా మారుతుందా అంటే నెవర్ చేంజ్. ఇది 10 బాటిల్ వస్తే చేంజ్ అవుతుంది, ప్లాస్టిక్. మరి ఈవెన్ ఆల్కహాల్ కూడా మారుతుంది. ఆల్కహాల్ తాగమని చెప్పట్లేదు, లివర్కి బాగా కదా మన వాటర్ తోటి. అండ్ ఇందులో మైనస్ ప్రాపర్టీ కూడా అట్లనే ఉంటాయి. సో గైస్, చూసారుగా, నాకు కూడా ఫస్ట్ అనిపించింది అసలు నిజమేనా ఒక వాటర్ తాగడం ఇంత బెనిఫిట్ అని. అండ్ వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, యూ కెన్ సీ సైంటిఫిక్ తెలిసిన విషయం మనకి, బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మోర్ దెన్ 70% ఆఫ్ వాటర్. సో మన బాడీలో చాలా వరకు వాటరే ఉంటుంది.
సో మన బాడీలో pH లెవెల్ అనేది మంచిగా మెయింటైన్ చేస్తే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావని చెప్పారు. సో ఫస్ట్ చెప్పిన విషయం అంటే ఈ ప్రోడక్ట్‌ని బిజినెస్ కాదు. వీఆర్ మేకింగ్ పీపుల్ హెల్త్ బెటర్. సో చాలా మంది వాళ్ళకి హెల్త్ బెటర్ చేయడానికి వాళ్ళ లైఫ్‌ని కొంచెం ఎలాంటి డిసీజ్ లేకుండా డిసీజ్ దూరంగా పెట్టాలని చెప్పేసి చెప్పారు. సో చాలా టాపిక్ చెప్పారు. ఈ ప్రోడక్ట్ అనేది జపాన్‌లో బ్యాక్ ఇన్ 1974లో ఒకినావా జపాన్‌లో అయితే ఇది వీళ్ళు ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి అప్పటి నుంచి ఇంకా చాలా కంట్రీలో ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా దొరుకుతుంది. అరౌండ్ ఇట్స్ లైక్ 46 ఇయర్స్ ఓల్డ్ జపానీస్ కంపెనీ ఇది. అండ్ మనకి వాటర్ లైక్ ఇది ఒక గోల్డ్ సీల్ లైక్ కొన్ని కంపెనీలు అవార్డ్స్ వచ్చాయని చెప్పేసి వీళ్ళైతే ఐఎస్ఓ మెడికల్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి. అండ్ వీళ్ళకు దేర్ ఆర్ 28 డిఫరెంట్ కంట్రీస్ బ్రాంచెస్ ఉన్నాయంట. లైక్ జపాన్, తైవాన్, రొమేనియా, ఇండోనేషియా, యూఎస్ఏ, మెక్సికో, ఇటలీ, దుబాయ్, హాంకాంగ్, కొరియా, ఫిలిప్, థాయిలాండ్, పోర్చుగల్, బ్రెజిల్, ఫ్రాన్స్, సింగపూర్, కెనడా, మలేషియా, ఆస్ట్రేలియా, టొరంటో, జర్మనీ, ఇండియా. సో ఇండియాలో వచ్చేసింది. సో మీలో ఎవరైనా ఎప్పుడన్నా ఈ కెంగన్ ఎనర్జిక్ వాటర్ గురించి తెలుసుంటే లైక్ మీరు ఆల్రెడీ పర్చేస్ చేసాం, లేకుంటే మాకు కూడా ఇలా మీటింగ్ జరిగింది, మాకు కూడా చెప్పారని తెలిస్తే మీ ఎక్స్పీరియన్స్ తప్పకుండా కామెంట్ చేయండి. సో నేనైతే ప్రజెంట్ ప్రోడక్ట్ పర్చేస్ చేయలేదు, నేను దీని గురించి ప్రమోట్ చేయట్లేదు. నా ఎక్స్పీరియన్స్ లైక్ నేను ఆ రిప్రజెంటేటివ్ వ్యక్తిని కలిసిన తర్వాత నాకు అతను చెప్పిన విషయం బట్టి నాకు అదే విషయం ఏంటంటే వి ఆల్ నో బాడీలో వాటర్ అనేది కొంచెం మంచిగా ఉంటేనే మనం హెల్త్ అనేది బాగుంటుంది, లేకుంటే ఖరాబ్ అవుతుంది, డ్యామేజ్ అవుతుందని. సో వీళ్ళకి కొన్ని ట్యాగ్ లైన్స్ కూడా ఉన్నాయి లైక్ మేక్ హెల్త్ యువర్ ప్రయారిటీ బిఫోర్ డిసీజ్ మేక్ ఇట్స్ యువర్ ప్రయారిటీ. అంటే మన హెల్త్ ముందు జాగ్రత్త చూసుకుంటే బెటర్, లేకుంటే డిసీజ్ మనం తీసుకుంటుందని. అండ్ ఈ వాటర్ తాగడం వల్ల మైల్డ్ నుంచి మోడరేట్ సివియర్ డిసీజ్ మన కంట్రోల్, అసిడిటీ, కాన్స్టిపేషన్, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, బాడీ ఆర్డర్, ల్యాక్ ఆఫ్ ఎంథూజియాజం, హెడేక్, టీత్ ప్రాబ్లమ్స్, వెయిట్ గెయిన్, మైగ్రేన్, ఎండోమెట్రోసిస్, ఇన్సోమియా, డిప్రెషన్, ఇంకా స్కిన్ డిసీజ్, అలర్జిక్ అండ్ ఆథరైటిస్, డయాబెటీస్, ఒబిసిటీ, ఇంకా క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్స్ చాలా చెప్పారు. సో నాకు ఇదంతా విన్న తర్వాత కొన్ని పాయింట్స్ బాగా నచ్చాయి. అవి ఏంటి అంటే ఇప్పుడు మనం వాటర్ని ఎక్కడో వాటర్ ప్లాంట్స్ మనం వాడుకుంటున్నాం, వాళ్ళు ఎలాంటి కెమికల్స్ వాడుతూ తెలియట్లేదు, బట్ మనం కొంటున్నాం, తాగుతున్నాం, కానీ మన బాడీలో ఎలాంటి చేంజ్ వస్తే మాకు అర్థం అవ్వట్లేదు, మనం ఒక డాక్టర్ దగ్గర వెళ్ళేంత వరకు తెలియట్లేదు. ఇన్ ద సేమ్ వే ఆ డిసీజ్ అలా రాకుండా మన కంట్రోల్ ప్రివెంట్ చేయాలంటే ఈ మిషన్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పారు. అండ్ చాలా పాయింట్స్ చాలా చెప్పారు. సో మనం ఒక 80 ఇయర్స్ 90 ఇయర్స్ బతకాలంటే జపాన్లో చాలా మంది బతికే వాళ్ళు మాక్సిమం ఒక లాంగ్ లైక్ 100 ఇయర్స్ ఎవరైతే బతుకున్నారో న్యాచురల్ వాటర్ బాగా దొరుకుతాయి, స్ప్రింగ్ వాటర్ దొరుకుతాయి కాబట్టి చాలా చెప్పారు పాయింట్స్. బట్ నాకు మాత్రం షార్ట్ పీరియడ్లో అర్థం విషయం ఏంటంటే ఇది పెట్టడం మంచిదే, బట్ అది రియల్గా వర్క్ అవుతుందో లేదని చెప్పేసి నేనైతే లైక్ లైవ్ డెమోన్స్ ఇచ్చారు, బట్ అయితే కొనలే కాబట్టి నాకు అంతగానో తెలియదు. బట్ చాలా మంది డాక్టర్స్ కానీ ప్రిఫర్ చేస్తున్నారంట. అండ్ వీళ్ళు కూడా దాదాపు ఇండియా చాలా మందికి లైక్ ఫిలిం ఇండస్ట్రీ కానీ, పొలిటిక్లో కానీ, డాక్టర్స్ కానీ, ఏంటిది ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అమ్మేశారు. సో వాళ్ళు వాడుతున్నారు. ఇంకో పాయింట్ విషయం ఏంటిదంటే ఇది మధ్య కుటుంబీకులు కొంచెం ఆలోచన విషయమే, లైక్ పేదవాళ్ళకి అందే విషయం కాదు. ఎందుకని అంటారా, ఒక్కొక్క ఫిల్టర్ వచ్చేసి యూ కెన్ సీ 3 lakhs, 4 lakhs, 2 lakhs ఆ బడ్జెట్లు ఉన్నాయి. సో మామూలుగా మనకి మార్కెట్లో ఫిల్టర్ వచ్చేసి వాటర్ ఫిల్టర్ ప్యూరిఫైర్ వచ్చేసి 30,000 40,000 ఫిల్టర్ వచ్చేసి, బట్ ఇక్కడ వీళ్ళైతే లైక్ టైటానియం ప్లేట్ చాలా లోపల ఇన్పుట్ చేసి కొంచెం హై క్వాలిటీ వాటర్ ఫిల్టర్ చేసేసరికి దర్ ఆర్ డిఫరెంట్ 7 టైప్స్ ఆఫ్ వాటర్ కేవలం డ్రింకింగ్కి, బాతింగ్కి, కుకింగ్కి కూడా వాడే విధంగా కొన్ని చెప్పారు ఇందులో. సో పేదవాళ్ళు కొనాలని కొంచెం ఆలోచిస్తారు. ఒక మామూలుగా మనకు తెలిసిన వాళ్ళు మధ్య కుటుంబం ఎలా అనుకుంటారంటే అన్ని వాటర్లు కొనే బదులు ఒక వాటర్ని బాయిల్ చేసి మనం తాగితే ఫిల్టర్ అయిపోతుంది అనుకుంటారు. కానీ సో ఏ ప్రోడక్ట్ ఉన్న బెనిఫిట్స్, ఏ ప్రోడక్ట్ ఉండాల్సిన క్వాలిటీ ఆ ప్రోడక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా మన ఈ ప్రోడక్ట్ని లైక్ బ్యాడ్ అని చెప్పలేము, అదేవిధంగా అది మనం కొంట కూడా చెప్పలేము. బట్ ఎవరైతే హెల్త్ ముఖ్యం, మనీ కంటే హెల్త్ ముఖ్యం అనుకున్నారో పక్కకు ఉంటారు. సో అది నాకు బాగా అర్థమైన విషయం. పేదవాడు అయితే కొనలేడు. అండ్ లాస్ట్లో చెప్పే విషయం ఏంటంటే ఇది కేవలం కొనడం అనేది ఒక బిజినెస్ లాంటిదే కాదు. ఇందులో ఆ ప్రోడక్ట్ కొన్న తర్వాత మనకి కొంచెం ఇంకొంచెం జాయిన్ చేపించడం వల్ల అలా మనకు కొంచెం కమిషన్ వస్తుందని చెప్పారు కానీ బాగానే లైక్ వీ కెన్ గో చాలా లెవెల్స్ మెట్ అవ్వాలి అండ్ ప్రోడక్ట్స్ బాగా వస్తాయి, లైక్ మనీ బాగానే సంపాదించి చెప్పారు. కానీ మన సర్కిల్లో మన మధ్య కుటుంబంలో కొనాలంటే ఆలోచిస్తారు. ఒక మిషన్ని 300 పెట్టి వాటర్ ఫిల్టర్ మిషన్ కొనాలంటే మధ్య కుటుంబాలు ఆలోచించే విషయం. అండ్ ఒక విషయం చెప్పగలుగుతున్నా, పిహెచ్ లెవెల్ అనేది వాటర్లో మంచిగా లైక్ న్యూట్రల్గా లైక్ ఆల్కలైన్ మెన్షన్ ఉంటేనే మనకి హెల్త్ బాగుంటుంది. అదే వాటర్ యాసిడిక్ లెవెల్ ఉంటే మాత్రం డేంజరే. సో అంటే హెల్త్ మంచిది కాదు. సో మనం ట్యాప్ వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఆల్కహాల్ కానీ మన బాడీలో ఎంత డ్యామేజ్ అవుతుందో మనకు తెలిసిన విషయం. సో గైస్ అది ఈ కెంగన్ వాటర్ ఫిల్టర్ మనం కొనుక్కోపోయినా మన హెల్త్ కాపాడుకోవాలంటే కొంచెం వాటర్ని కొంచెం కేర్ఫుల్గా వేడి చేసుకుని బాయిల్ చేసుకుని కొంచెం వాటర్ చేసుకోండి అండ్ హెల్త్ని కాపాడుకోండి. అదేవిధంగా వాటర్ తాగండి, కానీ ఈ ప్యాకెట్ వాటర్ బాటిల్స్ కానీ, ప్యాకెట్ వాటర్ కానీ,
అదేవిధంగా ఎక్కడ లైక్ కొంచెం వాటర్లో ఇన్ఫెక్షన్ కాకుండా కొంచెం క్వాలిటీ ఆఫ్ వాటర్ తాగుతూ క్వాలిటీ లైఫ్ మెయింటైన్ చేయండి. సో మనలాంటి మధ్య కుటుంబీకులు ఇలాంటి పెద్ద ప్రోడక్ట్స్ ఇన్ని లక్షలు పెట్టి కొనలేరు కాబట్టి మన హెల్త్ని ఎంతవరకు కాపాడగలిగితే అంత మంచిది. అండ్ ఒక పాయింట్ చెప్పారు ఇందులో ఒక హెల్త్ ఖరాబ్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి లక్షలకి ఖర్చు పెట్టే బదులు ఒకేసారి 2-3 లక్షలు పెట్టేసి ఈ ప్రోడక్ట్ కొంటే బెటర్గా అన్నారు. కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. లైక్ కొన్నవాళ్ళు కొనుక్కుంటారు, ఒక్కసారి అనుకోవాలి హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు అనుకున్న వాళ్ళు పెట్టగలుగుతారు. బట్ తెలుసు కదా, మన మధ్య కుటుంబీకులు ఒక 3 లాక్ మన ఫ్యామిలీలో కొనాలంటే లైక్ ఒక 1 లాక్ పెట్టి బైక్ కొనాలంటే ఒక 100 సార్లు ఆలోచిస్తాం. అలాంటి ఒక 3 లాక్ వాటర్ ఫిల్టర్ కొనాలంటే ఎన్నిసార్లు ఆలోచించాల్సి వస్తుంది. సో గైస్, నా మెసేజ్ మీకు అర్థమై ఉంటే ఒకవేళ మీరు ఎవరైనా ఈ కెంగన్ వాటర్ గురించి ఒకవేళ వచ్చుంటే మీకు ఒకవేళ ఏమైనా ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ and subscribe to our channel, guys. Love you all. Take care. Have peace.